హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ధర్మ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మేము ఏఎస్ఎఫ్ బార్బిక్యూ అండ్ గ్రిల్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫస్ట్ మీకు టమోటా సూప్ ఇస్తారు. మీరు రాగానే టమోటా సూప్ సర్వ్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ అయితే నాకు చాలా టేస్టీగా డెలిషియస్గా అనిపించింది అనమాట. ఈ టమోటా సూప్లోకి మీకు బ్రెడ్ అనేది కూడా ఇస్తారనమాట. మీరు వాటితో కూడా తినొచ్చు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇది వెజిటేరియన్స్కి టమోటా సూప్, నాన్ వెజిటేరియన్స్కి మటన్ సూప్ ఇస్తారు. అది మీరు ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు మీకు పానీపూరి ముందుగానే సర్వ్ చేస్తారు, లేదంటే తర్వాత కూడా మీరు తీసుకోవచ్చు. మీకు ఇలా లైవ్ మ్యూజిక్తో మీరు ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. స్టార్టర్స్కి వచ్చేసి గ్రిల్లో మష్రూమ్స్, పన్నీర్, ఇంకా కార్న్, వెజ్ కబాబ్ ఇవన్నీ సర్వ్ చేస్తారు. అదే నాన్ వెజిటేరియన్స్కి చికెన్, మటన్, ఇంకా ప్రాన్స్ ఇవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇది వచ్చేసి స్వీట్ సెక్షన్. ఇక్కడ మలాయ్ పూరి, పాయసము, ఇంకా షాహీ కా తుక్డా, గులాబ్ జామున్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. నాకైతే వీటి టేస్ట్, ప్రతి ఒక్క డిష్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు స్టార్టర్స్ కంప్లీట్ చేసుకున్నాక మెయిన్ కోర్స్కి వెళ్తే ఇక్కడ వెజిటేరియన్స్కి వెజిటబుల్ బిర్యానీ డిష్ అవైలబుల్ ఉంది. ఇంకా కర్రీస్కి వస్తే పన్నీర్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, ఇంకా ఇంకొక కర్రీ ఉంది. అది ఏంటంటే పంజాబ్ కబాబ్ కర్రీనో సంథింగ్ నేమ్ ఉందన్నమాట. అదైతే నాకు అది నేను ఎప్పుడూ తినలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. దాంతోపాటు వెజిటేబుల్ కర్రీ కూడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే నాన్స్, బటర్ నాన్స్లోకి సర్వ్ చేసుకోవడానికి, తినడానికి. అక్కడ మాకు చాలా ఎక్కువ ఇండియన్ బ్రెడ్స్ అయితే ఎక్కువ ఆప్షన్స్ మాకు ఉన్నాయో లేవో తెలీదు. వాళ్ళు డైరెక్ట్గా మేము మెయిన్ కోర్స్లో ఉన్నప్పుడు బటర్ నాన్ సర్వ్ చేసేసారు కాబట్టి ఇంకా మేము ఎక్స్ట్రా కూడా అడగలేదన్నమాట. స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇది మార్తలిలో అయితే కొత్తగా స్టార్ట్ చేశారంట కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువగా లేదు, కొంచెం తక్కువే ఉంది. 8:30 తర్వాత నుంచి కొంచెం రష్ అయ్యారు. ఇది వచ్చేసి డెజర్ట్స్ సెక్షన్ అన్నమాట. కొన్ని మూస్, ఇంకా స్ట్రాబెర్రీ, రస్మలై, ఫ్రూట్స్, ఇలా పేస్ట్రీ ఇవన్నీ చాలా రకాలే ఉన్నాయి, వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చేస్తున్నాను. మూస్ తిన్నాను. ఇది వచ్చేసి మూస్ అనుకుంటాను, చాక్లెట్ మూస్. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ పక్కన ఉండేదైతే స్ట్రాబెర్రీ షాట్ అన్నమాట, స్ట్రాబెర్రీ కేక్ ఆర్ క్రీమ్ షాట్. అది కూడా చాలా బాగుంది. ఫుడ్ అయితే ఓవరాల్గా 4.5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు. ఓన్లీ రైస్ వచ్చేసి నాకు కొంచెం డ్రైడ్గా అనిపించింది అంతే. ఇక్కడ వచ్చేసి నేను మీకు చూపిద్దామని చెప్పేసి రస్మలై ఇలా చూపిస్తుంటే కింద పోయిందనమాట. మళ్ళీ అక్కడ కొంచెం టిష్యూ వేసి తుడిచేసానులేండి. రస్మలై అయితే కొంచెం స్వీట్ తగ్గినట్లు అనిపించింది నాకు. ఈ వీడియో వచ్చేసి చాలా వీక్స్ ముందుది, నేను ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇది డెజర్ట్స్. ఇండియన్ స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా డిఫరెంట్ బర్ఫీస్ ఉన్నాయన్నమాట అక్కడ. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం అక్కడ తిన్నాను. ఇది టాట్. ఇది వచ్చేసి ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇదేదో సంథింగ్ బ్లాక్ కలర్ది. ఇది కూడా బర్ఫీ కాదు, అది సంథింగ్ ఏదో చాలా బాగుందన్నమాట అది కూడా. ఇది వచ్చేసి మీకు ఇక్కడ ఆల్కహాల్ ఉంటుందో ఉండదో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఈ డ్రింక్స్ తీసుకోవాలంటే మీరు బఫేలో ఇంక్లూడ్ లేదు, సపరేట్గా కొన్ని తీసుకోవాలి. డ్రింక్స్ మాకు బఫేలో వచ్చిండేది ఓన్లీ ద బార్బిక్యూ నేషన్లోనే మాకు మాక్టైల్ ఇంక్లూడ్ అయ్యింది. ఇంకా ఏ బఫేలో మాకు డ్రింక్స్ ఇంక్లూడ్ అవ్వలేదన్నమాట. ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు
కిడ్స్తో వచ్చినప్పుడు వాళ్ళకి ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మెయిన్ కోర్స్. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, అది ఫ్రైడ్ రైస్, పక్కన దాల్ మఖని, ఇది వచ్చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. ఇందులో కొంచెం మసాలా ఇంకా వేగలేదేమో అన్నట్లు అనిపించింది. ఇది వచ్చేసి కార్న్ ఇంకా పీనట్స్ ఉడకబెట్టినవి. వీటిని సపరేట్గా కూడా షెల్ఫ్లో పెట్టారనమాట. అందులో కూడా మీరు తీసుకోవచ్చు. ఇది నాన్ వెజిటేరియన్స్కి అని అనుకుంటున్నాను. ఇవన్నీ నాన్ వెజిటేరియన్స్. చికెన్, ప్రాన్స్, ఇది ఎగ్ కర్రీ విత్ ఎగ్ నూడిల్స్ అనుకుంటా. ఇది వచ్చేసి ఇది చికెన్ కర్రీ అనుకుంటా. చికెన్ కర్రీ ఇది ఫర్ నాన్ వెజిటేరియన్స్. చికెన్ నాన్ వెజ్ కూడా బాగుందని చెప్పారు. ఇదంతా మెయిన్ కోర్స్. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మామూలుగా ఇది ఆన్లైన్లో సపరేట్గా వెళ్తే పర్ హెడ్ అరౌండ్ 1000 to 1200 రూపీస్ పర్ హెడ్ పే చేయాల్సి వస్తుంది. కానీ మేము వెళ్ళినప్పుడు మాకు ఆఫర్లో 2 మెంబర్స్కి కలిపి మేము పే చేసింది 1600 రూపీస్ ఫర్ 2 మెంబర్స్. ఇక్కడ మినీ పిజ్జాస్, మినీ బర్గర్స్, శాండ్విచెస్, చాట్స్ చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. చాలా ప్రతి ఒక్కటి కొంచెం కొంచెం టేస్ట్ చేసుకుంటూ పోతే కడుపు నిండిపోతుంది. నేనైతే అలానే చేస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో మేము వాళ్ళు చెప్పారు ఐస్ క్రీమ్ చెప్పాను కదా, స్టాఫ్ అయితే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు, ఇది బాగుంటుంది మేడం, ఇది బాగుంటుంది సార్, ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఇంకా ఏమన్నా కావాలా చెప్పండి, సర్వ్ చేస్తాము అని చెప్పేసి. ఎందుకంటే కొత్తగా పెట్టారు కదా, వాళ్ళకు కూడా రేటింగ్స్ అవి ఇవి ఉంటాయి కదా, ఫీడ్బ్యాక్స్ అన్నీ. కాబట్టి వాళ్ళు బిహేవియర్ కూడా చాలా బాగుంది, సర్వింగ్ కూడా చాలా బాగుంది. నేనైతే రికమెండ్ చేస్తాను వెళ్ళమని. ఇక్కడ ఏఎస్ఎఫ్ అంటే ఏషియన్ స్టోన్, ఎఫ్ అంటే ఏదో గుర్తులేదే, గుర్తు రావట్లేదు. ఇక్కడ వచ్చేసి మీరు ఈ వాల్స్ పైన మనిషి ఎలా అప్గ్రేడ్ అయ్యారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అని ఇక్కడ మీకు స్టోరీ లాగా పిక్చర్స్ వేశారనమాట. చూసారు కదా, ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము ఇక్కడ కొంచెం రాంగ్గా ప్లే చేస్తున్నాము. అక్కడ స్టాఫ్ వచ్చేసి ఇలా కాదు సార్, ఇలా పెట్టుకొని ఆడండి అని చెప్పేసి అతనే వచ్చి కొంచెం వీడియో కూడా మాకు హెల్ప్ చేశాడనమాట. మీరు ఆడండి, మేము తీస్తాము అని చెప్పేసి. రియల్లీ సో నైస్. స్టాఫ్ అయితే చాలా బాగున్నారని చెప్పాను కదా, ఫ్రెండ్లీగా. ఇక్కడ మీకు కిడ్స్ ఆడుకోవడానికి చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు మీరు ఇక్కడ ఫుడ్తో పాటు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే లైవ్ మ్యూజిక్ ఉంది. దాంతోపాటు ఏంటంటే మీకు అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు అంట, మినీ బర్త్డే సెలబ్రేషన్స్. కానీ మేము వెళ్ళినప్పుడు ఏ సెలబ్రేషన్స్ జరగలేదు, కానీ నేను ఆన్లైన్లో చూసినప్పుడు అలా ఉండింది. చూసారు కదా, ఇలా డిఫరెంట్వి ఇవన్నీ ప్లే చేస్తున్నాము. ఇది ఏం గేమో, అది ఎలా ఆడాలో నాకు అర్థం అవ్వట్లేదు. అది కార్ని మూవ్ చేస్తుంటే కూడా ఇది జరగట్లేదు అనమాట. ఇది వచ్చేసి బాల్స్ అది బోర్డ్. ఇంకొకటి ఇది స్పిన్ వీల్ ట్రై చేస్తున్నాను. ఇదేదో నాకు డిఫరెంట్గా వచ్చింది. ఒకటి ఏదో ఈవిల్ లాంగ్వేజ్, ట్రై యువర్ బెస్ట్ ఈవిల్ లాంగ్వేజ్ అంట. ఈ రెండోసారి స్పిన్ చేస్తే కూడా నాకు సేమ్ అదే వచ్చింది. ఏంటి ఈవిల్ లాంగ్వేజ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈవిల్ లాంగ్వేజ్ ఏముంటుంది కరెక్ట్గా అయితే నాకు తెలీదు. బెస్ట్ డూ యువర్ బెస్ట్ ఈవిల్, నాట్ లాంగ్వేజ్, లాఫ్, ఈవిల్ లాఫ్, సారీ ఈవిల్ లాఫ్. ఓకే, నౌ ఐ అండర్స్టాండ్. ఇది వచ్చేసి నా హస్బెండ్ తేజ్ ఇలా ప్లే చేస్తున్నారు, నేనైతే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఓవరాల్గా అయితే అన్నీ ఉన్నాయి, వెరైటీస్ చాలా ఉన్నాయి, ప్లస్ గేమ్స్ చాలా ఉన్నాయి. చూసారు కదా అక్కడ ఎన్ని గేమ్స్, ఇండోర్ గేమ్స్ ప్లేస్ చేశారు. అక్కడ చాలా
వరకు టైం స్పెండ్ చేయొచ్చు ఈజీగా. దాంతోపాటు లైవ్ మ్యూజిక్ ఉంది, సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది మేము మార్తల్లిలోనే వెళ్ళాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye, love you all.